అంటే ఇంకొకటి ఎస్పీబీ గారు ఉన్న సమయంలో ఇలాంటివి ఏది కూడా లేదు, బయటికి కూడా రాలేదు, కానీ ఈ సమయంలోనే వీళ్ళు అంటే జడ్జిగా ఉన్న ఇలాంటి సింగర్స్ ఇలాంటి పిల్లతనం చేష్టలు పిల్లపు వాళ్ళు లేరు ఆ టైంలో. ఉన్నా కూడా ఆయన సింపుల్గా అసలు పక్కన పెట్టేసేవాడు. ఆయన పట్టించుకోడు అసలు. ఆయనతో ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా పిల్లకాకి వేషాలు పిల్ల చేస్తారు అయితే ఇమ్మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేకుండా ఏదో ఆ రోజు స్టేజ్లో కూడా వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వచ్చేసి మైక్ లాక్కుని గెలిచిన అమ్మాయితో నువ్వు అసలు అవార్డు తీసుకోవద్దని నాన్న యాగి చేసింది. ఇవన్నీ వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది. ఇది నా బాధల్లో ఏంటంటే ఇదే అమ్మాయి అన్నంత మాత్రాన వీళ్ళకి కీరవాణి గారు కానీ సునీత గారు కానీ చంద్రబోస్ గారు వాళ్ళు ఏంటి, వాళ్ళ సంస్కారం ఎంతటి, వాళ్ళది ఏంటి అందరికీ తెలుసు. వాళ్ళేమో అక్కడ ఊరినే అలవోకగాను ఏదో వచ్చి కూర్చోరా. వాళ్ళ స్థాయి అక్కడ కూర్చుంటానికి అర్హత ఇది సాధించి కూర్చున్నారు. వాళ్ళకి అర్హత యోగ్యత సాధించుకుని అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళ అనుభవం మీద వాళ్ళది జడ్జెస్గా చెప్పిన దాంట్లో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ అనిపించింది మీకు లోపం అడిగి తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకుని వెళ్ళాలి. అంతే నీకు ఇవ్వకపోతే వాళ్ళు ఫ్రాడు, ఇవ్వకపోతే వాళ్ళు పక్షపాతం, ఈ పిచ్చి వాళ్ళని ఇలా చూస్తుంది. ఎలా చూడాలి నిన్ను? సునీత అంటే ఇలా చూస్తూ ఉందంట. ఏంటి గౌరవంగా కూడా మాట్లాడింది. ఏం కాదు అమ్మగారు మేడం గారు అని మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? అన్నది మా మదర్ ని పట్టుకొని అని చెప్పేసి ఏది నువ్వు అని సంబోధించింది. నువ్వు అని సంబంధించి నీ వయసు అంటే ఆవిడ వయసు అయితే నీ అనుభవం ఏంటి, తన అనుభవం ఏంటి? నువ్వు అనగా అమ్మ మేడం గారు సారు అని అంటారా? అది అధిక ప్రసంగం. నీ వయసు ఏంటి, నీ అనుభవం ఏంటి, నువ్వేంటి అసలు? నువ్వేమన్నా వాళ్ళకు పోటీనా? నువ్వు ఏ కోణంలో, ఏ రేంజ్లో, ఏ స్థాయిలో వాళ్ళతో పోటీ? నువ్వు సునీతకు నువ్వు పోటీనా? కీరవాణి గారికి నువ్వు పోటీనా? లేకపోతే చంద్రబోస్ గారు ఇప్పుడు ఎవరికి నువ్వు పోటీ? నీ మీద కక్ష పెట్టుకోవడానికి నిన్ను తగ్గిస్తానికి ఎవరు అవసరం? గెలిచిన వాళ్ళ అమ్మాయికి బంధువు వాళ్ళకి, లేదా నువ్వు బంధువు కాదా? ఈయన పిచ్చి పాటలు ఓడిపోతే అక్కసు, ఓడిపోతే మనం ఓడిపోయిన వాళ్ళు ఎదుక్కునే కుంటి సాకులు అంటారు. నేను బాగానే పాడాను కానీ ఈ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు నువ్వు పాడే దాంట్లో బాగా ఎవరు నువ్వు బ్యాడ్ సింగర్ అంటలా, మంచి సింగర్ కానీ కొన్ని మెలకువలు కొన్ని రావాలి. ఇంకా కాంపిటీషన్లు గెలవాలంటే రావాలి. నీకన్నా మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ తప్పు తెలుస్తుంది. అంతేగాని నీకన్నా గొప్ప సింగర్స్ ఉన్నా కూడా నీకే ఇవ్వాలి అని ఇవ్వకపోతే అంత తప్పు అని పిచ్చివాగుళ్ళ. అది మెచ్యూరిటీగా పిల్లతనం. స్కూల్ పిల్లలు, ఆ పిల్ల చిన్నపిల్ల తెలియక ఏదో మాట్లాడుతుంది. మీడియా అనవసరంగా అమ్మాయికి అంత ఆ అమ్మాయి ఏంటి, కీరవాణిలు వీళ్ళేంటి, వాళ్ళేమి అచీవర్స్, వాళ్ళు సాధించారు. వాళ్ళ వల్ల నుంచి బెనిఫిట్ పొందాలి, వాళ్ళ నుంచి ఏదైనా సలహాలు తీసుకుని ఇంకా ముందుకెళ్ళడానికి చూడాలి. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. నీకు ఏదైనా అవసరమైతే హెల్ప్ చేసే స్థాయిలో ఉన్నారు, నేను కరెక్ట్ చేసే స్థాయిలో ఉన్నారు. వాళ్ళ నుంచి అది పొందాల్సింది పోయి వాళ్ళని నిందించి అసలు నా బాధల్లో ఏంటంటే ఇవన్నీ కదా అమ్మాయి వాగటం వల్ల వాళ్ళకి పోయేది లేదు ఊడేది లేదు. కానీ ఏమో పిచ్చివాగుడు ఏదో మీడియా కొంతసేపు మీడియాకు ఒక ఫుడ్ అంతే చెప్తే నా బాధల్లో ఏంటంటే జనరేషన్కి నష్టం. ఈ అమ్మాయి చేసి తప్పుడు పనుల వల్ల, ఈ ఇమెచ్యూర్ చేష్టల వల్ల రాబోయే జనరేషన్కి నష్టం. ఈ ఫర్దర్గా ఇలాంటి కాంపిటీషన్ ఏం జరిగినా ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఓడిపోయిన వాళ్ళందరూ ఇక జడ్జెస్లో పార్షియాలిటీ, జడ్జెస్లో మొదలెడతారు. ఈనాడు లేదు. అది శుభ్రంగా జడ్జెస్ ఇచ్చి జడ్జిమెంట్ గౌరవించుకుని వెళ్ళిపోయేవారు. ఏదైనా తప్పులు చెప్తే దాన్ని సర్దిద్దుకుని కరెక్ట్ చేసుకునేవారు, బాధపడేవారు, కరెక్ట్ చేసుకునేవారు. సారీ అండి, నెక్స్ట్ టైము పర్ఫెక్ట్గా వస్తుంది ట్రైనింగ్, ఇలా ఉండేది. అది పోయి అంటే అదే ఎదుగుదలకి, అలాంటి మనస్తత్వమే ఎదిగేది. అలా కాకుండా ఇలా మొదలైంది అనుకోమ్మా, ఓడిపోతే ఎలిమినేట్ అవగానే జడ్జెస్ ఫ్రాడు, జడ్జెస్ ఇచ్చేసరి పిచ్చి కూతలకు వస్తే రాబోయే జనరేషన్ నాశనం అవుతుంది. ఇది తప్పుడు సంకేతాలు అవుతాయి, ఈ రాంగ్ ప్రొసీజింగ్ అవుద్ది. అది నేను బాధపడుతుంది. ఈ అమ్మాయి వాగుడు గురించి ఏదో పిచ్చి వాగుడు, ఏదో పిల్లవాగుడు